వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో గోదావరి స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడిని పెట్టుకొని క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నటువంటి గోంగూరను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట తీసుకున్నాను. తర్వాత అంతా బాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాల పాటు గోంగూర బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత దీనిని ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఇంకొక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత 6 లేదా 7 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకొని వేసుకొని బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 5 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో ఉడికించి చల్లారబెట్టుకున్నటువంటి గోంగూరను కొద్దిగా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నట్లయితే గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడికి ఇంకా తాలింపు ఏమీ పెట్టుకోనవసరం లేదు, ఇలాగే తినొచ్చు. ఈ పచ్చడిని రైస్తో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.